హనుమంతుడి తోకలో స్వయంగా ఆ పార్వతీదేవియే కొలువై ఉందని మీకు తెలుసా? విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతారం ఎత్తి భూమి మీద జన్మించినప్పుడు శివుడు పార్వతీదేవితో నేను నా ఆరాధ్యునికి సహాయం చేయడం కోసం హనుమ రూపంలో భూమి మీదకు వెళ్తాను దేవి అని అంటాడు. అందుకు పార్వతీదేవి సరే అని నేను కూడా మీతో పాటు వస్తాను స్వామి అంటుంది. అప్పుడు శివుడు చూడు దేవి, నువ్వు నాతో పాటు రావడం కుదరదు అని అంటాడు. శివుడు ఎన్నో రకాలుగా చెప్పినా కూడా ఆ జగన్మాత వినకుండా నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి బాగా ఆలోచించి మీరు హనుమ రూపంలో అవతరిస్తున్నారు కదా, నేను మీ యొక్క తోక రూపంలో ఎప్పుడు మీ వెంటే ఉంటాను అని అంటుంది. దానికి ఆ పరమశివుడు సరే అని ఒప్పుకొని ఇద్దరూ భూమి మీదకి హనుమ రూపంలో వస్తారు. అందుకే అంటారు కదా, హనుమ యొక్క బలం మొత్తం తన తోకలోనే ఉంటుంది. ఎంతో శక్తివంతుడైన రావణుడి రాజ్యానికి వెళ్ళి తన తోకకి నిప్పంటించుకొని నగరం మొత్తం నాశనం చేసి వస్తాడు. ఆ పరమశివుడైన హనుమంతుడికి ఆ జగన్మాత తోడు ఉండడం వల్లే హనుమంతుడు సీతారాములను ఒక్కటిగా కలుపుతాడు. మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు? ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.